కుబేరా ఛానల్ స్వాగతం. సో మనకి మొన్న మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మేజర్గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి. దాంతోపాటు మనం మార్కెట్ లెవెల్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో సెన్సెక్స్ వచ్చేసి మనకి 77,860 దగ్గర క్లోజ్ అయింది విత్ 0.25% డౌన్తో. నిఫ్టీ వచ్చేసి మనకి 0.18% డౌన్తో 23,559 దగ్గర మనకి క్లోజ్ అవడం చూస్తున్నాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అయింది. ఈవెన్ దో మనకు వచ్చేసి మార్కెట్లో ఆర్బీఐ రేట్ కట్స్ ఉన్నా కానీ మనకు వచ్చేసి ఈ మార్కెట్ అనేది నెగిటివ్గా మూమెంటం అనేది జరిగింది. దానికి గల కారణం ఏమై ఉండొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాము. సో ఓకే, సో ఇది మనకి చూసినట్లయితే ఏదైతే ఆర్బీఐ అనేది మనకి మానిటరీ పాలసీ ఏం జరిగింది అనేది ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ హైలైట్స్, రెపో రేట్ కట్ మనకి, నెక్స్ట్ వచ్చేసి కన్సర్న్స్ అబౌట్ ఇన్ఫ్లేషన్, జీడిపి అన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాము. మేజర్గా మనం చూసినట్లయితే రెపో రేట్ కట్ వచ్చేసి మనకి 0.25% తగ్గించి 6.25 దగ్గర ప్రస్తుతం ఉంది. అండ్ ఇది కూడా ఆఫ్టర్ 5 years అన్నట్లే మనం చూస్తున్నాము. సిన్స్ మే 2020 తర్వాత ఫస్ట్ టైం అనేది ఇక్కడ మనకి రేట్ కట్ అనేది జరిగింది. ఓకే, రేట్ కట్ అనేది జరిగింది. అండ్ మోర్ ఓవర్ దీనివల్ల ఏంటంటే మనకి రెపో రేట్ కట్ ఏంటంటే మేజర్గా మనకి బారోయింగ్ చీపర్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ బిజినెస్. ఎందుకంటే ఆర్బీఐ నుంచి ఏదైతే బ్యాంక్స్కి లోన్ తీసుకుంటారో దానిలో మనకి 0.25%. సో బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ రేటు ఆర్బీఐ కూడా తగ్గించింది కాబట్టి సేమ్ అదే ప్రపోర్షన్ మనకి కన్జ్యూమర్స్కి కూడా అది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం అది. సో ఏ బ్యాంక్స్ ఎక్కడ మనకి ట్రాన్స్ఫర్ చేస్తే లేదా ఎంత రేటు ట్రాన్స్ఫర్ చేస్తుంది అనేది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ బ్యాంక్స్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇండివిజువల్ బ్యాంక్స్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. సో విత్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ బ్యాంక్స్ మోర్ లైక్లీ టు లెండ్, మేకింగ్ క్రెడిట్ మోర్ యాక్సెసిబుల్ టు కన్జ్యూమర్స్ అండ్ బిజినెసెస్. సో మనం ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నామో కన్జ్యూమర్ లోన్స్ కానివ్వండి, మనకు హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, సో ఎన్బిఎఫ్సిస్ ఇవన్నీ మనకు వచ్చేసి చాలా తక్కువగా బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ మనకు వచ్చేసి కొంత లోవర్ ఇంట్రెస్ట్ రేట్తో మనకి ఇవన్నీ అవైలబుల్ అవబోతున్నాయి అన్నట్లుగా దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకే, దీని యొక్క రెపో రేట్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో దాంతోపాటుగా మనకు వచ్చేసి ఈవెన్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ యాజ్ వెల్ యాజ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఇది కూడా మనకి తగ్గిస్తున్నట్లుగా కూడా ఇక్కడ చూపిస్తున్నారు. సో ఓవరాల్గా మనకు వచ్చేసి కాకపోతే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్కి 0.25 అనేది మన ఇన్వెస్టర్స్, మన ట్రేడర్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, దాన్ని అంత పాజిటివ్ సెంటిమెంట్ తీసుకోలేదు బేసికలీ. సో దే ఎక్స్పెక్టెడ్ మోర్ రేట్ కట్ అన్నట్లుగా మనకి మార్కెట్ రియాక్షన్ అయితే జరిగింది. కాకపోతే కొన్ని గ్లోబల్ క్లూస్ కూడా ఉన్నాయి, అదేందనేది చూద్దాము. ఓకే, సో మేజర్గా మనం చూసినట్లయితే డొనాల్డ్ ట్రంప్ సేస్ హీ విల్ అనౌన్స్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఆన్ మెనీ కంట్రీస్ నెక్స్ట్ వీక్. ఓకే, సో యుఎస్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తుంది, రెసిప్రోకల్గా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. మళ్ళీ యుఎస్ కొంత మనకు వచ్చేసి విత్డ్రా చేస్తుంది. అంటే ఇది వచ్చేసి ట్రేడ్ వార్ అని అంటున్నాం కదా. అగైన్ కొన్ని కంట్రీస్ ఇంకా విత్డ్రా చేయలేదు. సో కొన్ని కంట్రీస్ ముందుగానే యుఎస్ మీద ఏమైతే పెంచినవో రేట్స్ దానికి అనుగుణంగా ఈవెన్ యుఎస్ గవర్నమెంట్ కూడా ఆ యొక్క కంట్రీస్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది పెంచబోతుంది. ఓకే, సో ఇది ఒక ట్రేడ్ వార్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నట్లుగా కూడా చూస్తున్నాము. ముందు వీటి యొక్క న్యూస్ అనేది మనం రెగ్యులర్గా మనము స్ప్రెడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా మనము ఇంపార్టెంట్ న్యూస్ అనేది చూద్దాము. మనకి అది వచ్చేసి ఢిల్లీ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఆఫ్టర్ 27 years తర్వాత బీజేపీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఓకే, బీజేపీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఇది ఒక వెరీ గుడ్ న్యూస్ అండి. సో మోస్ట్లీ ఈ యొక్క రిజల్ట్స్ ప్రకారం అండ్ మోర్ ఓవర్ మన ఆర్బీఐ రేట్ కట్ రేపు కనుక మంచిగా రియాక్షన్ అయితే మాత్రం పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అయితే అది కూడా మంచిగా 300 పాయింట్స్, నిఫ్టీ 250 to 300 పాయింట్స్ అప్ సైడ్ మనకి ట్రేడింగ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అది ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మన ఆప్షన్ చైన్ డేటా కూడా ఒకసారి గమనిద్దాం. ఓకే, సో 23,550 దగ్గర మనకి మార్కెట్ హాల్ట్ అయింది. ఈ యొక్క కాల్ సైడ్ చూసినట్లయితే మనకి ఓఐ డేటా అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. సో ఓఐ డేటా అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. 73,000, 62,000, 87,000 అండ్ దెన్ మనకి వచ్చేసి 1,12,000. సో మనం ఇవన్నీ ఏంటంటే ఒక రౌండ్ ఫిగర్ దగ్గర 24,000, 23,900 ఒక రౌండ్ ఫిగర్ దగ్గర మనం చెక్ చేసాము. సో ఇటు పుట్ సైడ్ చూసినట్లయితే మనకి అంత కమాండింగ్ అయితే కనబడతలేదు. ఓకే, ఇక్కడ వచ్చేసి జస్ట్ 48,000 అండ్ 31,000 ఈవెన్ మనకి వచ్చేసి 23,200కి 52,800. సో డౌన్ సైడ్ అంత కమాండింగ్గా మనకు వాయు బిల్డ్ అయితే లేదు, అప్ సైడ్ అయితే ఉంది. ఎనీహో మనకి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆఫ్టర్ 27 years కాబట్టి కంపల్సరీ రేపు మార్కెట్ అయితే మంచి పాజిటివ్తో ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మన బ్లైండ్ స్ట్రాటజీ ఏందనేది కూడా మనం చెప్తాము. మార్కెట్ ఒకవేళ న్యూట్రల్లో కనుక ఓపెన్ అయితే, మీరు డైరెక్ట్గా
మీరు కాల్ ఆప్షన్ అయితే బై చేసుకోండి విత్ స్టాప్ లాస్, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక ప్యాటర్న్ చూస్తున్నాము, వి షేప్ రికవరీ ప్యాటర్న్ అయితే చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి బ్రేక్ అయితే అవుతుంది. సో ఇది ఇక్కడ బ్రేక్ అయితే అవుతుంది. సో 23,580 లెవెల్స్, ఈ 23,580 లెవెల్స్ ఎప్పుడైతే మనకు అప్ సైడ్ బ్రేక్ అవుతాయో, ఎప్పుడైతే మనకు అప్ సైడ్ బ్రేక్ అవుతుందో దెన్ మీరు వచ్చేసి ఇమీడియట్గా, సో మీరు చూసినట్లయితే ప్యాటర్న్ అయితే చాలా నీట్గా అయితే ఫామ్ అయిందండి. ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఈ యొక్క లైన్ మనం తీసేద్దాము. ప్యాటర్న్ వచ్చేసి చూడండి, ఇది ఒక క్యాండిల్ విత్ లోవర్ మనకు వచ్చేసి గ్రీన్, మనకు వచ్చేసి హ్యామర్ వచ్చేసి డౌన్ సైడ్, ఇది రెడ్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది. సేమ్ మనకు వచ్చేసి సేమ్ లెంత్ అండ్ బ్రెత్ అన్నట్టు కనిపిస్తుంది. ఈవెన్ ఇది చూడండి, రెడ్ క్యాండిల్స్ ఇటు గ్రీన్ క్యాండిల్స్. సో ఒక ప్యాటర్న్ అయితే చాలా నీట్గా మనకి 50 మినిట్స్ క్యాండిల్కి నేను ఇక్కడ తీసుకుంటున్నాను 23,600 అనుకోండి. సో 23,590 600 ఎప్పుడైతే మనకి అబోవ్ అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే ఇది వి షేప్ రికవరీ అని కూడా నేను చెప్పొచ్చు. ఎప్పుడైతే ఇదైతే మనకి బ్రేక్ అవుతుందో 23,600 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను వచ్చేసి మా హ్యూజ్ టార్గెట్ అయితే అప్ సైడ్ తీసుకుంటున్నాను 250 to 300 పాయింట్స్ బికాస్ ఆఫ్ డిగ్రీ ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ ఆర్బీఐ రేట్ కట్. ఓకే, ఆర్బీఐ రేట్ కట్ మన ఫ్రైడే రిఫ్లెక్ట్ అవ్వలేదు కాబట్టి రేపైతే రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మార్కెట్ ఒకవేళ ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే మాత్రం, అండ్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి 23,600 కనుక క్రాస్ అయితే మీరు కాల్ ఆప్షన్ 23,600 కాల్ ఆప్షన్ బై చేయండి విత్ స్టాప్ లాస్ 23,563. ఇది స్టాప్ లాస్గా పెట్టుకోండి. ఓకే, ఇది స్టాప్ లాస్గా పెట్టుకోండి. నేనైతే బుల్లిష్ సైడ్ ఉంటాను. వన్స్ ఇది బాగా కొంత గ్యాప్లో ట్రేడ్ అయిన తర్వాత లెవెల్స్ అనేవి మళ్ళీ మారచ్చు. కానీ మనకి ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం మీరు బ్లైండ్గా అయితే కాల్ ఆప్షన్ అయితే బై చేయండి విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మనం డిస్కస్ చేసి. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ మనం వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్దాము ఒకసారి. సో 15 మినిట్స్ క్యాండిల్ చూసినట్లయితే మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి మనకి ఈఎంఏ ప్యాటర్న్ అనేది బ్రేక్ అయిందండి. మనకు వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఈఎంఏ ప్యాటర్న్ అనేది మనకు వచ్చేసి అప్ సైడ్ బ్రేక్ అయింది. సో అందువల్ల ఏంటంటే మనం వచ్చేసి 49,920 లెవెల్స్ అనేది స్టాప్ లాస్గా తీసుకొని మనం వచ్చేసి రేపు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనేది మంచి హ్యూజ్ టార్గెటే ఉండొచ్చు. ఒకవేళ నిఫ్టీ కనుక మనకి అప్ సైడ్ మూమెంటం ట్రేడ్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి 50,500. సో రేపు వచ్చేసి నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు మంచి బుల్లిష్గా ఉండేదని అనుకుంటున్నాను. పుట్ ఆప్షన్ అయితే నేను ఆల్మోస్ట్ నేను 50,200 ఉంది కదా, ఈ 50,800 రీచ్ అయిన తర్వాత అప్పుడు నేను పుట్ ఆప్షన్ అనేది ఆలోచిస్తాను. సో వన్స్ మార్కెట్ అనేది ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అప్ సైడ్ ఒకవేళ మార్కెట్ ఈ ఫ్లాట్లో కనుక ఓపెన్ అయితే బ్లైండ్గా మీరు వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్ళండి. బయింగ్ సైడ్కి అయితే వెళ్ళండి. 50,800 బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ పెడుతున్నాను. సో రేపు వచ్చేసి నేను ఓన్లీ కాల్ ఆప్షన్ సైడ్ ఉంటాను. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం నేను కంపల్సరీ కాల్ ఆప్షన్ సైడ్కే ఉంటాను. ఓకే, సో వన్ సైడ్ నేనైతే ముందుగా డిసైడ్ అయిపోయి నేను మార్కెట్లో ఎంటర్ అవుతానండి. ఎందుకంటే మనకి ఆప్షన్ చైన్ డేటా కూడా నాకు కాల్ సైడ్ ఎక్కువ సపోర్ట్ కనిపిస్తుంది. ఓకే, సో ఇంకోటి బాలు 4G ఇది వచ్చేసి 134% ఇయర్ ప్రాఫిట్ జంప్, రెవెన్యూ 74% అన్నట్లు చూస్తున్నాము. ఎవరైతే పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోలేదో ఇవి కొన్ని షేర్స్ అయితే కొని పెట్టుకోండి. ఎందుకంటే ఇది మేజర్గా ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ ప్రెషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ త్రూ అడ్వాన్స్డ్ మెషినింగ్ టెక్నాలజీ. సో ఇది కూడా మేజర్గా డిఫెన్స్ సైడ్ అనేది దీని యొక్క మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఆపరేషన్ కూడా అటు సైడే ఉంది కాబట్టి మీరు దీనిలో అయితే కంపల్సరీ, ఎందుకంటే రిజల్ట్స్ చాలా బాగున్నాయి కాబట్టి మీరు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ బాలు 4G. ఓకే, మజ్గావ్ డాక్ కూడా మనకు మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 29%, రెవెన్యూ కూడా మంచి అప్లో అనేది చూస్తున్నాము. అండ్ ఈవెన్ ఇబిట్ చూసినట్లయితే మనం 51% ఇయర్ చూస్తున్నాం. ఓకే, ఇది ఒకసారి మీరు గమనించండి. నెక్స్ట్ ఇది ఎల్ఐసి చూద్దాము. ఎల్ఐసిలో మనకు వచ్చేసి కన్సల్టేటెడ్ ప్రాఫిట్ 60% అప్, నెట్ ప్రీమియం ఇన్కమ్ డౌన్ 9% అన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఓకే, సో కొన్ని స్టాక్స్ మనం ఇక్కడ చూద్దామండి. మేజర్గా మనకి బాలు 4G, మజ్గావ్ డాక్, ఎల్ఐసి. నేను ఈ రెండు అయితే బాలు 4G, మజ్గావ్ డాక్ స్టిల్ నేను బుల్లిష్ ప్యాటర్న్లోనే ఉన్నాను. ఎల్ఐసి వచ్చేసి మనకి ఇప్పుడు మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది కాబట్టి నేను విత్ 807, 805 స్టాప్ లాస్తో నేను బయింగ్ సైడ్కి వెళ్తాను. ఓకే, సో ఎల్ఐసి మనకు వచ్చేసి నెట్ ప్రీమియం ఇన్కమ్ డౌన్ అని ఇస్తుంది, కాకపోతే కన్సల్టేటెడ్ ప్రాఫిట్ అనేది అప్లో ఉంది కాబట్టి నేను వచ్చేసి ఎల్ఐసి వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ యాజ్ పర్ దిస్ ప్రకారం 1, 2, 3. సో ఇది కనుక 807 బ్రేక్ అయిందంటే మాత్రం ఇంకా డౌన్ సైడ్ అయితే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 80 మనకు వచ్చేసి 807 అండ్ దెన్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 753 దాకా కనిపిస్తుంది. సో
ఎల్ఐసి మాత్రం ఇది కనుక బ్రేక్ అయితే అప్పుడు మీరు డైరెక్ట్ డౌన్ సైడ్కి ఇది టార్గెట్ చూపిస్తుంది 750 దాకా. డౌన్ సైడ్కి టార్గెట్ చూపిస్తుంది 750 దాకా. అప్ సైడ్ మాత్రం 848 బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్ అయితే తీసుకుంటాను ఎల్ఐసి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. కుబేరా ఛానల్.